మనం నిన్నటి సెషన్‌లో ఈ లలిత సహస్రనామాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఒక ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఇంట్రడక్షన్ నిన్న చెప్పుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం ఈరోజు. సో, మరి బ్రహ్మాండ పురాణంలో ఈ అగస్త్యుడికి, హయగ్రీవుడికి మధ్య జరిగిన ఈ సంభాషణే ఈ లలితా సహస్రనామం అనేది నిన్న మనం చెప్పుకున్నాము. అయితే ఈ లలితా సహస్రనామాలలో ఉన్న పేర్లు లలిత రహస్య నామ స్తోత్రము అంటారు. రహస్యము అంటే ఇవి చాలా రహస్యమైన నామాలు అనేది వాళ్ళక్కడ మెన్షన్ చేశారు. అంటే ఎందుకని రహస్య నామాలు అయ్యాయంటే, ఈ నామాలలో జాగ్రత్తగా కనుక గమనిస్తే దాని లోపల శక్తి యొక్క ఉనికి, శక్తితో మనకున్నటువంటి హ్మ్. ఆహ్, అనుబంధం. ఎందుకు మనందరికీ మన లోపలికి అవసరము. అంటే మనకి ఆ శక్తితో ఉన్నటువంటి కలిమి, చెలిమి ఇవన్నీ కూడా అందులో మనకి వెలుగు ఇవన్నీ కూడా అందులో తెలుస్తూ ఉంటాయి. సో, అందుకనే లలిత అంటే నిన్న ఒక అర్థం చెప్పుకున్నాం ఆనందము అని. అలాగే మరొక అర్థం ఏంటో అంటే వెలుగు. మరొక అర్థం ఏంటంటే వెలుగు అనే ఒక అర్థం కూడా ఉంది. సో, వెలుగు అంటే జ్ఞానమే కదా! ప్రతి ఒక్కరిలోనూ అజ్ఞానం చీకటైతే వెలుగు జ్ఞానమే. సో, ఇంటర్నల్‌గా ఏంటంటే ఏ విశ్వశక్తి మన లోపలికి ధ్యానం ద్వారా ప్రసరిస్తుందో, ఆ విశ్వశక్తితో కూడా మనం కలిగి ఉంటే, అప్పుడు మనకి కలిగే ఉపయోగాలు, మనకు కలిగే జ్ఞానము, ఇవన్నీ కూడా ఇంటర్నల్‌గా దీని లోపల మనకి అందుకే అది రహస్యం అయింది. రహస్య నామ స్తోత్రము అయ్యింది. అంటే బయటికి కనిపించేది వేరు. లోపల ఉన్నటువంటిది నిక్షిప్తమైన అర్థం వేరు. సో, అది అన్నమాట. ఎందుకు రహస్యమైంది అనుకుంటే అది మనం తెలుసుకోవాలి. సో, తర్వాత మొట్టమొదటి నామం ఏంటంటే, ముందుగా మరి పరమేశ్వరుని స్మరించుకుంటూ మొట్టమొదటి నామాన్ని మనం తీసుకుంటే, శ్రీమాత అనేది మొదటి నామం. సో, శ్రీమాతలో ఏంటంటే, ఎందుకు శ్రీమాతతో స్టార్ట్ చేశారు అంటే, మరి ప్రతి ఒక్కరికి కూడా తల్లే ప్రథమ గురువు కదా! మన భౌతికంగా అయినా కానీ, హ్మ్, సృష్టి పరంగా అయినా గానీ చూసుకుంటే, అందరికీ ఆ తల్లే ప్రథమ గురువు కాబట్టి, ఆ శ్రీమాత అన్న నామంతో మనకి ఇక్కడ ఈ ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. సో, అప్పుడేంటంటే, ఈ తల్లికి ఉండే లక్షణాలేంటి? సో, ఎందుకు అంటే మనం విశ్వశక్తిని ఇక్కడ ఈ ఈ లలితా సహస్రనామాల్లో ఏ అమ్మను అయితే మనం ఇక్కడ ఈ స్తోత్రాల్లో వర్ణించడం జరిగిందో, ఈ రెండిటికి కనుక మనం కనెక్షన్ తెలుసుకుంటే, సో, విశ్వశక్తికి ఎలాంటి లక్షణాలుంటాయి అంటే, ఒక తల్లికి ఎలాంటి లక్షణాలుంటాయో అలాంటివే ఉంటాయి. మామూలు తల్లి ఏంటంటే తన పిల్లలుంటారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారనుకుందాం మనం. అందులో ఒకళ్ళు బాగా తెలివైన వాళ్ళుంటారు. ఒకళ్ళు యావరేజ్‌గా ఉండేవాళ్ళుంటారు. ఒకళ్ళు బాగా అందంగా ఉండేవాళ్ళుంటారు. ఒకళ్ళు మామూలుగా ఉండేవాళ్ళుంటారు. అంటే ఏ ఇంట్లో ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకలాగా ఉండకపోవచ్చు. కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, వాడు అన్ని రకాలుగా బాగా ఎక్కువగా ఉన్నవాడి కంటే కూడా తక్కువగా ఉన్నవాడి మీదే తన కాన్సంట్రేషన్ ఎక్కువుంటుంది. ఎందుకంటే వీడికే నా అవసరం ఎక్కువుంది. మనం వాళ్ళు తెలివితేటల విషయంలో గానీ, మరి ఇంకే విషయంలో కానీ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళ మీద తల్లి యొక్క శ్రద్ధ, తల్లి యొక్క కాన్సంట్రేషన్, ధ్యాస ఎక్కువుండడానికి కారణం ఏంటంటే, మామూలు మనుషులైతే బాగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అమ్మ ఏం చేస్తుందంటే, తక్కువగా ఉన్న వాళ్ళ మీదే ముందు ఆలోచిస్తుంది. సో, అందుకని మరి ఒక మామూలు తల్లికి ఉన్న లక్షణమే ఇలాంటిదైనప్పుడు, ఆవిడేంటి శ్రీమాత. మరి మొత్తం సృష్టి మొత్తానికి తల్లి. కాబట్టి ఆవిడ ఇంకెంత బాగా అందరి గురించి ఆలోచిస్తుంది అనేది మనం ఇక్కడ ఈ ఈ తల్లి యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నప్పుడు, అంటే మన లోపలికొచ్చే విశ్వశక్తిని ఇక్కడ మనం మాతగా కనుక తీసుకుంటే, ఆ విశ్వశక్తి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఏంటంటే, ఒక మామూలు భౌతికమైన తల్లి తన పిల్లల్లో ఎవరు తన అవసరం ఎక్కువుందో, ఎవరు తక్కువగా ఉంటారో వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ ఎలా చూపిస్తుందో, అలాగే విశ్వశక్తి కూడా ఖచ్చితంగా మన లోపలికొచ్చిన తర్వాత, మనం ఎక్కడైతే
లోపాలతో ఉన్నాము, అంటే ఒక గుణాలలో కానీ, మరి ఇంకెలాలో కానీ ఎక్కడైతే మనం లోపాల్లో ఉన్నామో, ఎదగడానికి మనకి ఎక్కడైతే అడ్డంకి ఉందో, వాటిలన్నిటిని ముందు విశ్వశక్తి సరిచేయడం జరుగుతుంది. అందుకని మనం ధ్యానంలోకొచ్చిన వెంటనే అందరికీ ఏం చెప్తామంటే, ధ్యానంలోకొచ్చాక మొట్టమొదట నీకు భయం అనేది పోయి ధైర్యం వస్తుంది అని చెప్తాం. సో, ఒక విశ్వశక్తి ఆల్ రౌండెడ్‌గా మనిషిని తన లోపల, తన బయట కూడా తయారు చేస్తుంది. ఎలా అంటే, ఒక తల్లి కంటే ఎక్కువగా. ఎందుకంటే ఈవిడ విశ్వానికి మాత గాబట్టి. ఒక అమ్మ అయితే ఇద్దరు, ముగ్గురు పిల్లలకే తల్లి అవుతుంది గానీ, ఈవిడ విశ్వానికే జన్మనిచ్చిన మాత గాబట్టి, ఈవిడ సమస్త జీవజాలాలన్నిటికీ కూడా తల్లే కాబట్టి, ఈవిడ మనకి ఎవరికైతే తన అవసరం ఎక్కువుందో, ఎక్కడైతే తన గుణాలను మనం మార్చుకోవాల్సిన ఎదుగుదలకి ఎక్కడైతే ఏవైతే అడ్డం పడుతున్నాయో, ఎవరైతే తొందరగా ఎదగలేకపోతున్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఎక్కువ తన శ్రద్ధ, అంటే విశ్వశక్తి ధ్యానం చేస్తున్నప్పుడు, మనం బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటున్నప్పుడు, ఆ లోపలికొచ్చిన విశ్వశక్తి ఒక శ్రీమాతలాగా, ఒక విశ్వానికి తల్లిలాగా వ్యవహరించి, మనలో ఉన్న సరికాని వాటన్నిటి పట్ల శ్రద్ధ పెట్టి, వాటన్నిటిని సరిచేస్తుంది అనేటువంటిది ఒక ఒక అర్థం అన్నమాట. తర్వాత మనము ఈ తల్లిని ప్రథమ గురువుగా ఇక్కడ మనం మామూలుగా కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే దీని వెనకాల ఉన్నటువంటి అంతర్యం తీసుకుంటే, మనం మన మన సాంప్రదాయంలో అంటే తల్లిని, తండ్రిని, గురువుని కూడా మనం ఆహ్, ధ్యా పూజించటం, గౌరవించటం అనేది మనం నేర్చుకున్నాం. సో, ఎందుకు నేర్చుకున్నాము అంటే వీటన్నిటి వెనకాల ఒక దివ్యత్వం ఉంది. ఒక తల్లి వెనకాల, ఒక తండ్రి వెనకాల, ఒక ఆచార్యుడి వెనకాల, అంటే గురువు వెనకాతల ఒక దివ్యత ఉందన్నమాట. ఆ దివ్యత్వాన్ని మనం గుర్తించుతున్నాము అనేది మన సంస్కారం. మన సంస్కారం మనం తెలియజేస్తోంది గదా! ఇక్కడ తల్లిని, తండ్రిని, గురువుని దైవంగా భావించటం అనేది వెనకాతల ఏంటంటే, మన సంస్కారం తెలియజేస్తుంది. సో, అక్కడేంటంటే, ఒక కన్న తల్లిని మాతగా గుర్తించిన వాడు. అంటే, మామూలు మనిషిగా కాదు, మాతగా, శ్రీమాతగా గుర్తించిన వాడు, ప్రతి రేపొద్దున్న ప్రతి ప్రతి అమ్మాయిని, ప్రతి ఆడదాన్ని, తన 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 జీవితంలోకొచ్చే భార్యని, లేదా తన కూతురిని బయటికెడితే ఏర్పడే మనం ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా పని చేసినప్పుడు, చదువుకున్నప్పుడు, ఎక్కడైనా ఒక మగవాళ్ళైనా వాళ్ళకి పరిచయమయ్యే ఆడవాళ్ళందరినీ కూడా ఒక దేవతా స్వరూపంగా భావించేటువంటి సంస్కారం మనకు ఏర్పరిచారు. అంటే దీని వెనకాతల ఎందుకు ఇది ఒక పారాయణగా ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో మనం ఎన్ని నేర్చుకోవాలి? మొట్టమొదట ఏంటంటే ప్రతి ఆడదాన్ని కూడా ఒక శ్రీమాతగా భావించి, అంత గొప్ప శక్తిగా భావించి వాళ్ళని పూజించడము, లేదా వాళ్ళని గౌరవించడము అనేది మన సంస్కారము, మన సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. సో, మన సంస్కారాన్ని పెంచే ఆహ్, ఏర్పాట్లే మన విధానాలన్నిటిలో ఉన్నాయే తప్పించి, మన సంస్కారాన్ని దిగజార్చే లక్షణాలు పొందుపరిచి ఎవరు భూమి మీదకి ఎలాంటి భగవద్గీతలు, ఎలాంటి లలితా సహస్రనామాలు ఇవ్వలేదు. సో, మొట్టమొదట ఏంటంటే, ఈ శ్రీమాత అన్న నామం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక శక్తి యొక్క గొప్పతనాన్ని, అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ప్రతి ఆడదానిలోనూ కూడా ఆ గొప్పదైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి గౌరవించడం అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన తన సంస్కారము అనేది తెలియజేస్తుందన్నమాట. సో, ఎందుకంటే ఒక అమ్మని పూజించటము, అమ్మగా గొప్పగా చూడటము అలవాటైన వాళ్ళకి ప్రతి ఆడదాన్ని అంత గొప్పగా, అంత గౌరవంగా, అంత బాగా చూడడం అనేది అలవాటవుతుంది. తెలుస్తుంది లోపల. సో, అందుకని ఏంటంటే తనలో ఉన్న ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ తత్వాన్ని, ఆ శ్రీమాత యొక్క తత్వాన్ని గుర్తించి గౌరవిస్తామో, అప్పుడు మరి నీలోనూ ఉంది కదా! ఆ శ్రీమాత తత్వం అనేది ఆడవని, మగవని మనలోనూ ఉంది. అంటే ఎదుటి వ్యక్తిలో దేన్నైతే గుర్తించి మనము దాన్ని గౌరవిస్తామో, మర్యాదిస్తామో, ఆటోమేటిక్‌గా నీలో ఉన్న ఆ గుణం కూడా ఇంకా పెంచబడుతుంది. ఇది ఎంత గొప్పగా ఉంది కదండీ! మనం ఏమనుకుంటున్నామంటే, ఒకటి మన సంస్కారం చాలా చక్కగా తయారవ్వడం ఒకటి. రెండోదేంటంటే, ఎదుటి వ్యక్తిలో ఏ గొప్పదానాన్ని ఏ శ్రీమాతగా ఎదుటి ఆడదాన్ని గుర్తిస్తామో మనము, నీలో ఉన్న కూడా ప్రతి మగ, ఆడలోనూ ఆ శక్తి స్వరూపం ఉంది. ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే, దానిని గుర్తించి గౌరవించడం నువ్వు నేర్చుకున్నప్పుడు, నీలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తి బయటికి వస్తుందన్నమాట. ఇది అంటే అందుకనే ఏంటంటే పంచితే పెంచబడుతుందని మనకొక నియమం చెప్పారు కదా! దేన్నైతే పంచుకుంటే అది మనలో కూడా పెంచబడుతుందనేది. ఇది కూడా అంతే. నీలోనూ ఉన్నది నువ్వు ముందు ఎదుటి వాళ్ళలో గుర్తించి దాన్ని గౌరవిస్తే కనుక ఆటోమేటిక్‌గా నీ సంస్కారం
బాగుంటుంది. తద్వారా నీ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఏ శ్రీమాత శక్తి స్వరూపం నీలో కూడా ఉందో అది కూడా ఇంకా బాగా వెలుగులోకి వస్తుంది అని అర్థం. సో, అంటే ఇవన్నీ మనకి బాహ్యంగా మన సంస్కారాన్ని, మన పర్సనాలిటీని డెవలప్ చేస్తూ, ఇంటర్నల్‌గా మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని, శక్తిని కూడా వెలికి తీసేటువంటి అంతరార్థము దీని లోపల పెట్టే దీన్ని తయారు చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అదనమాట. సో, ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం. ఎలా మనము దానిని అందుకోవాలి అంటే, కేవలం భావన ద్వారానే మనం అందుకోగలం. మరి ఆ భావన అనేది ఎక్కడ సాధ్యం పడుతుంది అంటే, ధ్యానం ద్వారానే అనుభూతిని చెందగలం కాబట్టి, సో, ధ్యానం ద్వారానే ఆ శక్తిని మనం తీసుకుంటాము. ఆ శక్తిని మనం అనుభూతి చెందుతాము. ఎందుకంటే, ఈ ప్రాణికోటి మొత్తానికి జన్మనిచ్చినటువంటి ఆ శక్తిని మనం గుర్తించాలి అంటే, మన శరీరం పంచభౌతికమైనటువంటి శరీరం. ఈ శరీరమే ఆ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఆ శక్తికి ఈ ఈ నిలయం అన్నమాట ఈ శరీరం. మనం ఇదివరకు ఒకసారి ఒక ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో, సెకండ్ డే చెప్పుకున్న ఎక్స్‌పీరియన్సెస్‌లో చెప్పుకున్నాం కదా! ఆవిడ లోపలికి దిగొస్తాను. ఎప్పుడు దిగొస్తానంటే, నువ్వు పిలవంగానే వచ్చేది నేను నీ శరీరంలోకే. బయటెక్కడో నువ్వు పెట్టుకున్న బొమ్మల్లోకి కాదు. ఎందుకంటే, అవి అవి ఆ బొమ్మలకి పంచభూతాత్మకమైనవి కావు. నీ శరీరం మాత్రమే పంచభూతాత్మకమైనది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉన్నావో, లోపలంతా ప్రిపేర్డ్‌గా ఉన్నావో, ధ్యానం ద్వారా నిన్ను నువ్వు సిద్ధం చేసుకున్నావో, అప్పుడు రమ్మనంగానే నేను నీలోకి రావటానికే ఇష్టపడతాను. ఎందుకంటే, మనం కూడా ఈక్వల్ ఎనర్జీతో, ఈక్వల్‌గా పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం మనది కాబట్టి, ఆ శక్తి దిగి రావడానికి ముందు రెడీగా మనం ప్రిపేర్డ్‌గా అంటే వచ్చేది ఎప్పుడు మన లోపలికే. సో, ఇది మనం గుర్తించటం కోసం మనకి దీనిని ఇంటర్నల్‌గా శక్తి స్వరూపం ఏంటి, పంచభూతాత్మలతో కూడినటువంటి ఆ శక్తి ఎలా అయితే అన్నిటికి జన్మనిచ్చి వెలుగు అంతటా వ్యాపించి ఉందో, అది నీ శరీరం కూడా పంచభూతాత్మకమే కాబట్టి, నీ శరీరం లోపల కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉంది కాబట్టి, ముందుట బయట వ్యక్తుల్లో ఆ శ్రీమాతని దర్శించి మనం గౌరవిస్తే, నీ లోపల ఉన్న కూడా అంతర్గతంగా ఉన్న నీ లోపల కూడా శక్తి వెలికితీయబడ్డం ఒకటి. రెండోదేంటంటే, నీ శరీరం, నీ పంచభూతాత్మకమైన నీ శరీరంలో కూడా ఆ విశ్వశక్తి ఇంకా ప్రవర్ధమానమవుతూ, ఇంకా ఇంకా నీ లోపల పెరగడానికి అవకాశం ఉంది అన్నమాట. సో, మరి ఓకే. ఇది ఇంతవరకు శక్తి వరకు. తర్వాత మనం లోపలికి వెళ్తే ఏంటంటే, మనందరిలోనూ కూడా ఆత్మ అనేది ఉంది అనేది మనకి తెలుసు. మనం విశ్వసిస్తున్నాం దాన్ని. ఎందుకంటే లేదు అనడానికి లేదు. మన శరీరం లోపల ఒక ఆత్మ అనేది ఉంది. అదే ఒక శరీరాన్ని తీసుకొని భూమి మీదకొచ్చిందే తప్పించి, శరీరం ఆత్మని తీసుకొని రాలేదు. ఆత్మే శరీరాన్ని తీసుకొనొచ్చింది. ఇది మనకు తెలుసు. సో, అందుకనేంటంటే, ఏ ఆత్మ అయితే మనలో ఉందో అదే లలితా పరమేశ్వరి అనేటువంటి ఆత్మతత్వమే పరమేశ్వరి తత్వం. అందుకని ఆత్మే పరబ్రహ్మం. ఏమన్నాం మనం? ఆత్మే పరబ్రహ్మం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం అని చెప్తాం కదా! సో, ఆత్మ యొక్క స్వరూపమే అక్కడ పరబ్రహ్మం అనుకో, లలితా స్వరూపం అనుకో, శక్తి అంటలేదు. లలిత అంటున్నారు. మీరు గమనించండి. ఎందుకంటే లలిత అంటే శివశక్తి శివశక్తి రెండిటి యొక్క ఐక్య రూపం అని నిన్న చెప్పుకున్నాం కదా! దానికి స్త్రీతత్వము లేదు, పురుషతత్వము లేదు. దానికి జడత్వము లేదు, చేతనత్వము లేదు. నిన్న నిన్న ఈ డిఫరెన్సెస్ నిన్న చెప్పుకున్నాం మనం. సో, అంటే ఏంటంటే నీ ఆత్మ తత్వం ఏదైతే ఉందో అదే లలితా తత్వము. దాన్ని మనం ఎలా అంటే మనం ఎక్కడెక్కడ ఆ తత్వాన్ని ఎక్కడెక్కడ మనం గుర్తించొచ్చు అంటే, కదిలే ప్రతి కణంలోను మన శరీరంలో ఎన్నో కణాలు ఉన్నాయి కదా! అలాగే బయట కూడా ఎన్నో కణాలు ఉంటాయి కదా! కదిలే ప్రతి కణంలోను, సాగే ప్రతి క్షణంలోను మీకు అక్కడ గుర్తించాల్సిందంటే కదిలే ప్రతి కణము అంటే సృష్టి బయట మన లోపల కూడా. ఇవి 2 సాగే ప్రతి క్షణంలోను అంటే టైంలో. క్షణం అంటే టైమే కదా! జరుగుతున్న ప్రతి క్షణంలోనూ కూడా ఉన్నది ఆ భగవత్ స్వరూపమే లేదా ఆ లలితా స్వరూపమే. ప్రసరించే ప్రతి కిరణంలోను అంటే మనకి ఈ రోజు ఇక్కడ ఈ సృష్టి ఈ రోజు సూర్య భగవానుడి నుంచి మొదలయ్యేటువంటి ఆ తొలి కిరణంతోనే మనకి మొదలవుతుంది. సో, మొదలవుతున్నప్పుడు అందుకే ఉదయించే సూర్యభానుడిలో ఉన్నటువంటి ఎర్రటి ఆరెంజ్ కలర్ ఎరుపు కాదు. ఆరెంజ్ కలర్‌లో ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడిలో ఉన్నటువంటి శక్తి ఏది అంటే భైరవి అనే శక్తి. ఆ భైరవి అనే శక్తి ఉదయించే సూర్యభానుడి యొక్క సూర్యబింబంలో మనం ఆ భైరవి శక్తిని చూడొచ్చు అంటారు.
అంటే ఏంటంటే మనలోకి మన ఈ ఈ ఈ రోజు మొదలైనప్పుడు సూర్యోదయం ద్వారా ప్రసరించే ప్రతి తొలి కిరణంలోను, కదిలే ప్రతి కణంలోను, సాగే ప్రతి క్షణంలోనూ కూడా ఆహ్, ప్ర ప్రతి ప్రాణంలోనూ కూడా వాని లోపల అంతర్గతంగా ఉండేటువంటి కదలిక, చలనం అంటే కదలిక, స్పందనము, తర్వాత నర్తనము. నర్తనం అంటే ఏంటంటే డాన్స్. ఆ డాన్స్ ఎక్కడ చూస్తారు మీరు? ప్రకృతిలో ఆ డాన్స్‌ని చూడొచ్చు. అంటే ప్రకృతి మొత్తము నృత్యము, సంగీతము కలయికే. నేను ఇది ఎప్పుడు నాకు తెలిసిందంటే, మీకు చెప్పాను కదా! ఒకసారి పేరవారంలో గట్టు మీద కూర్చొని ఆంజనేయ స్వామి వెళ్లి ధ్యానం చెయ్యి. అక్కడ నేచర్ నీకొక మెసేజ్ ఇస్తుంది తీసుకొని రా అని చెప్పారు కదా! ఆ చెప్పినప్పుడు అలాగే గట్టు మీద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నేచర్ నుంచే ఒక మ్యూజిక్ రావడము. దిస్ నేచర్ వెల్కమ్స్ యూ అని ఆ నేచర్ వెల్కమ్ చెప్పడము. అప్పుడు చెప్పిందనమాట. ప్రకృతిలో సంగీతం ఉంది. ప్రకృతిలో నాట్యం ఉంది. నువ్వు చూసే కళ్ళు నీకుంటే అంటే ఇక్కడ కళ్ళు ఎక్కడుండాలి? ఈ కళ్ళు కాదు కావాల్సింది. నీ హృదయానికి కళ్ళుండాలి. నీ హృదయానికి కనుక కళ్ళుంటే ప్రకృతిలో సంగీతం ఉంది. ప్రకృతిలో నాట్యము ఉంది. సో, ఆ నర్తనము వీటన్నిటి వెనక ఉన్న చైతన్యము అంటే వీటన్నిటికి ఎందుకు ఈ మాత అన్న నామం దగ్గరే ఇవి చెప్పుకున్నామంటే వీటన్నిటి పుట్టుకకు వెనకాతల ఉన్న చైతన్యము ఆ లలితా స్వరూపమే. శ్రీమాతగా ఉన్నటువంటి ఆ స్వరూపమే ఈ ఈ ఈ అన్నిటి పుట్టుకకు, ఈ అన్నిటి కదలికకు, వీటన్నిటి వెనక ఉన్న చైతన్యానికి కారణమయ్యింది. సో, ఇదనమాట. తర్వాత ఆహ్, మనము లలితా స్వరూపాన్ని ఎప్పుడు చెప్పుకున్నాము? మన సహస్రారానికి, మన కుండలినిలో ఉన్నటువంటి మన మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సహస్రారానికి చేరుకున్నప్పుడు, అప్పుడు అక్కడ ఉన్న శివుడితో ఏకమయ్యి లలితా స్వరూపంగా అక్కడ భాసిస్తుందని మనం చెప్పుకుంటూనే ఉన్నాం గత 2, 3 క్లాసులుగా. సో, అప్పుడేంటంటే అక్కడున్నటువంటి ఆ స్వరూపంలో అక్కడికి చేరిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆయుష్‌ను ఏం చేస్తుందంటే తపస్సుగా మారుస్తుంది. మరి ఇప్పటిదాకా నువ్వు శరీరము అనుకున్నావు. ఈ శరీరమంటే కొన్ని ఉన్నాయి. దీనికొక ప్రమాణం ఉంది. దీనికొక ఆయుష్ ప్రమాణం ఉంది. దీనికొక టైంకి బౌండ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే సహస్రారానికి నీ శక్తి చేరి లలితా స్వరూపంగా నువ్వు నీ నీ మారగలిగినప్పుడు ఇప్పుడేమవుతుందంటే ఈ శరీరములో ఉన్నటువంటి ఆయుష్ తపస్సుగా మారుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు శరీరం అనే తత్వం నుంచి నేను ఆత్మని అనే తత్వానికి మారతావు అన్నమాట. అంటే శక్తి సహస్రారానికి చేరిన తర్వాతనే మనకి నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. అంటే శరీరాన్ని కాదు ఆత్మని అని కూడా నేను మీకు చెప్పాను. 24 అవర్స్ ధ్యానం చేసినప్పుడు ఆంజనేయ స్వామి ఒక 2, 3 అవర్స్ ఆయన ఇచ్చిన మెసేజ్‌లో ఆయన ఏం చెప్పారంటే, ఈ విషయం మరి అప్పుడు చెప్పానో లేదో జ్ఞాపకం లేదు. ఆయన అదే చెప్పారు. "నువ్వు ఇన్నాళ్ళు నేను శరీరాన్ని కాదు ఆత్మని అంటున్నావు. కానీ శరీరాన్ని కాదు ఆత్మని అన్నావంటే 2 ఉన్నాయన్నమాట. నీ భావనలో 2 ఉన్నాయి. ఒకటి పక్క నేను శరీరాన్ని ఓ పక్క నేను ఆత్మని అని 2 ఉన్నాయి. కానీ 2 అన్నది ఏవి ఇక ముందు నువ్వు తీసేయి. ఆయన నాకు ఆ 24 అవర్స్ ధ్యానంలో నాకు ఆయన చెప్పింది అదే. ఏంటంటే ఎవరిలోనూ కూడా ఆ ద్వంద్వ భావనను తీసేయి. ఉంటావా శరీరంలో ఉండు. లేదంటే ఆత్మలో ఉండు. రెండిటి మధ్యలో ఎలా ఉంటావు? ఆయన చెప్పింది అదే అన్నమాట. నువ్వు లోపల ఒకటిగా, బయట ఒకటిగా ఉండకు. త్రికరణ శుద్ధి నీలో ఉండాలి. సో, నీ మనసులో నువ్వు ఆలోచించేది, నీ మాటలో నువ్వు వ్యక్తం చేసేది, నీ చేతలో నువ్వు చూపించేది అన్నీ ఒకటిగా ఉంటేనే నీ యొక్క సంకల్పం శుద్ధ సంకల్పంగా మారుతుంది అని ఆ రోజు ఆ ధ్యానంలో ఆ 24 అవర్స్ ధ్యానంలో ఆంజనేయ స్వామి ఇచ్చిన మెసేజ్‌లో ఆయన చెప్పారు అని చెప్పాను కదా మీకు. దాంట్లో ఆయన చెప్పిందేంటంటే, "నువ్వు 2 అన్న ఆలోచనలు ఎప్పుడూ చెయ్యకు. నువ్వు ఏదో ఒకటి దగ్గర ఉండు. ఏంటంటే, నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్న మాట ఇక నుంచి వాడకు. ఏదో ఒకటే వాడు. ఆ ఒకటే వాడితే మనం మాట్లాడుతున్న మాటే మన చైతన్యంలో మార్పు తీసుకొస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే నీ ఆయుష్ తపస్సుగా మారుతుందో, ఎప్పుడైతే నీ శక్తి సహస్రారానికి చేరుతుందో, అప్పుడు నీ భావన శరీరం కాదు చెప్పగలిగేటట్టుగా నీ భావన మారుతుందనమాట. అంటే ఫస్ట్ మనం చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడే వాళ్ళు ప్రశ్నించేటప్పుడో, మాట్లాడేటప్పుడో వాళ్ళ అంతర్గతమైన జ్ఞానం ఏంటి అనేది బయట పడిపోతుందండి. ఆ బయట పడడంలో ఏంటంటే ఆయన చెప్పింది కూడా అదే. మీరు 2 మాటలుగా వ్యక్తీకరించడాన్ని మీ భావాన్ని అసలు మర్చిపోండి. దాన్ని వదిలేసేయండి. మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్న విధానమే తప్పు. ఎందుకు తప్పు అంటే నువ్వు అయితే ఇది లేపోతే అది. నేను ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్తున్నావు. అసలు అందులో 2 తీసేయి. ఉన్నది ఒకటే.
ఆ ఒకటి ఏంటంటే యెస్ నేను ఆత్మని. ఆ మాటే వాడు. ఆ మాట వాడాలి అంటే ఏంటంటే వినడం తెలుసు, ఆచరించడం తెలుసు. ఇంకా బాగా నోటితో అనమన్నారు కదా అని అనడం కాదు కదా! లోపల నుంచి రావాలి. మన లోపల సహజంగా రావాలి అంటే నీ ఆయుష్ తపస్సుగా మారితే, నీ శక్తి సహస్రారానికి చేరితే ఆటోమేటిక్‌గా నీ భావన కూడా అది సహజంగా మారిపోతుందనమాట. అందుకనే నువ్వు ఎన్ని చదువు, ఎన్ని విను. కానీ గంటలు గంటల నీ సాధన మాత్రం ఇక్కడ ఇంపార్టెంటు. చెప్తూనే ఉన్నాం దాన్ని మనం. మనం ఏంటంటే నువ్వు ఎదగాలి. నేను ఆత్మగా స్థిరమవ్వాలి. నేను ఆత్మగానే జన్మించాలి. ఇప్పుడు ఈ శరీరంగా జన్మించాను ఓకే. కానీ ఇక ముందు నేను ఆత్మగా జన్మించాలి. ఇక ముందు నేను ఆత్మగా జీవించాలి. ఇక ముందు నేను ఆత్మగానే ఎక్స్‌ప్రెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకక్కడ విపరీతమైన సాధన కావాలి తీరాల్సిందే. సాధన చేయవలసిందే. అప్పుడు అప్పుడు మాత్రమే నీకు ఈ శక్తి సహస్రారానికి చేరినప్పుడు నీ ఆయుష్ తపస్సుగా మారి, నీ భావన శరీరం కాదు తీసేసి ఆత్మగా స్థితమవుతుంది. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? నిన్ను అలా పుట్టించడానికి కూడా అక్కడ ఉన్న ఆ శక్తే కారణం అవుతుంది. అంటే ఇక్కడికి చేరినప్పుడే కదా! అక్కడ శివశక్తులు ఇద్దరి యొక్క ఐక్య రూపంగా మారినప్పుడు అది నిన్ను తనలాగా మారుస్తుందనమాట. సో, ఇది ఇక్కడ మనల్ని అక్కడ నిన్ను ఆత్మగా నువ్వు మళ్ళీ పుడతావు. అంటే శరీరం ఆత్మని అధివసించి శరీరం పుట్టడం వేరు. కానీ ఇప్పుడు శరీర భావన నశించి కంప్లీట్‌గా ఆత్మగానే జన్మించడం వేరు. సో, ఈ క్షణం నుంచి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ శ్రీమాత తత్వాన్ని ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలుగుతామో, తపస్సు ద్వారా మనం తపస్సు అంటే ధ్యానమే. మరి ఇంకేం కాదు. తపస్సు ద్వారా మనం చేరగలుగుతాము. అప్పుడు మనం శరీరంగానే బతికుండగానే చచ్చిపోయి, ఆత్మగా కొత్తగా జన్మిస్తాము. మరి కొత్తగా జన్మించాలంటే జన్మనివ్వాలి కదా! సో, అలా జన్మనిచ్చేది కూడా లలిత అన్న ఆ శ్రీమాత స్వరూపమే. సో, ఇది మనకిక్కడ దీని వెనక ఉన్న ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సో, ఇది తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది అంటేట లలిత అంటే లాలిత్యము. ఆ లాలిత్యము ఎలా వస్తుంది అంటే, నీ అణువులోనూ కూడా ఆ లాలిత్యము, ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మనం ధ్యానం తెలిసిన తర్వాత మనలో చాలా మార్పులు జరుగుతాయని మనం చెప్పుకుంటున్నాం. ఓకే. చెప్పడం మాట అటు ఉంచండి. మనమే అనుభూతి చెందాలి. అది ఇక్కడ అది ఇంపార్టెంట్ గదా! సో, ధ్యానం తెలిసిన తర్వాత నీలో ఆ లలిత అన్న ఆ స్థాయికి నీ శక్తి చేరినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ లాలిత్యం నీలో వచ్చేస్తుంది. ఎప్పుడు మీకు దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు ధ్యానంలోకి రాకముందు విపరీతమైన కోపం అన్నమాట. సో, అసలు ఎంత కోపం అంటే నాకు చాలా కోపం ఎక్కువ. ఆ కోపానికి నేను స్కూల్‌లో పనిచేసిన దాదాపు 14, 13 సంవత్సరాలు ఇంక నా చేతిలో పిల్లలు పటమని ఉతికేసేదాన్ని. అంత అంత కోపం ఉండేది. సో, కానీ ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో అప్పుడు ఆటోమేటిక్‌గా నాలో కోపం తగ్గిపోయింది. ఎందుకని నీ నీ శక్తిలో మార్పొచ్చింది కదా! నీ చైతన్యంలో మార్పొచ్చింది కదా! ఒ వచ్చేసి ఆ కోపం స్థాయి తగ్గుతూ నిదానంగా కొంతకాలానికి ఇంక కోపం అనేది పోయిందనమాట. సో, అది లాలిత్యమే కదా అది. నీ పర్సనాలిటీలో మార్పొచ్చిందా లేదా? ఒక కోపంతో ఉన్న వ్యక్తిలో ఆ లాలిత్యం కనపడదు. ఆ ఫ్లెక్సిబిలిటీ కనపడదు. ఆ స్మూత్‌నెస్ కనపడదు. సో, అట్లాగా ఆ శక్తి సహస్రారానికి చేరితే వచ్చే మార్పులు, ఆ చేరబోయేటప్పుడే వచ్చే మార్పులు, ఆ లలిత అనేది వంటిది నీ 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 ఆత్మగా నీ జన్మకి కారణమైనప్పుడు, అప్పుడు నీలో వచ్చే మరి ముఖ్యమైన మార్పులు ఏంటి అంటే లాలిత్యము. అంటే లలిత అన్న పదానికి లాలిత్యము, సౌకుమార్యము, సున్నితత్వము, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ గనక అర్థాలైతే ఆటోమేటిక్‌గా అవన్నీ మనలో వస్తాయి. సో, గమనించుకుంటే మనలో కనపడతాయండి. చాలా మందికి మనందరికీ సంవత్సరాల తరబడి ధ్యానం చేసిన వాళ్ళకి ఇవన్నీ ఎక్కడో అక్కడ మనకు అనుభవమే. అయితే కోపం తగ్గడం గాని, లేపోతే ముటముటలాడించుకుంటా మొహం ఉండేవాళ్ళు ఇంకాస్త నవ్వుతూ ఉండడం గాని, అంతకుముందు ఇవన్నీ నాలోనే నేను చూసాను. ఎవరి దాకానో అక్కర్లేదు. బ అది నాకు టైమింగు, ఓ డిసిప్లిను, ఓ పద్ధతి ఎప్పుడు పడితే అప్పుడు నవ్వడం అసలు ఇవన్నీ నాకు నచ్చవు. అంటే ఒక టీచర్ లక్షణం అన్నమాట. సో, అలాగే ఉండాలంటే అలాగే ఉండాలి. కానీ ఎప్పుడైతే పత్రి సార్ ఒక్క మాట అన్నారు. 2014 ఎలక్షన్స్‌లో రోడ్ షోలో ఇద్దరం వ్యాన్ ఎక్కి మిట్ట మధ్యాహ్నం రాజమండ్రి నడి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సార్ పక్కన చూసి చెప్పాను గదా! ఫ్లెక్స్‌లున్నాయి ఆటోలకి కూడా వస్తున్నా. రోడ్ షో జరుగుతోంది. రోడ్ షోలో ఫ్లెక్సెస్‌తో ఉన్నటువంటి ఆటోలొస్తున్నాయి.
అటు పక్కకి తిరిగి చూసి, "మేడం ఆ ఫోటో ఏంటి? ఆ మొహం ఏంటి? నవ్వుతూ ఉండాలని తెలీదా నీకు?" ఆయన ఒక్క మాట అన్నారంతే దెబ్బకి నవ్వుతూ ఉండడం వచ్చింది నాకు. సో, అట్లాగేంటంటే ఎప్పుడూ ఏ ఎటువంటి అంటే మనలో ఉన్న ఆ ఎనర్జీలో స్మూత్‌నెస్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఎంత ఇప్పుడు ఎంత వద్దన్నా నవ్వుతూ ఉండడమే వచ్చింది. అప్పుడేమో నవ్వడానికి నేర్చుకోవాల్సొచ్చేదనమాట. సో, అట్లాగా ఆటోమేటిక్‌గా చక్కగా ఆ లాలిత్యానికి ఆ సున్నితత్వం, ఆ లాలిత్యం, ఆ సౌకుమార్యం, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ మన భౌతికమైన సౌందర్యానికి సంబంధించినవి అనుకుంటాం. కాదండి. మన పర్సనాలిటీకి సంబంధించినవి. అంటే పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించినవి. భౌతిక శరీరానికి సంబంధించినవి కానే కాదు. సో, నువ్వు ఎప్పుడైతే ఆ ఫ్లెక్సిబిలిటీ నీలో వచ్చిందో ఆటోమేటిక్‌గా మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో కూడా చాలా మార్పులొస్తాయి. కోపం తగ్గుతుంది. హాయిగా నవ్వుతూ ఉంటాము. ప్రతి దాన్ని కూడా చెప్పా కదా! ఒక్కొక్క మాట నాకు ప్రతిసారి ఒక కీ లాగా ఓడిపోయిందనమాట. ఇంకొకసారి అన్నారు, "ఏం మేడం నువ్వు ఎందుకు లైఫ్‌ని అంత సీరియస్‌గా తీసుకుంటావు? లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోకు. సింపుల్‌గా తీసుకో." అన్నారంతే. అప్పటిదాకా ఆ కీ పాయింట్ నాకు నేను పట్టుకోలేదు. అన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను అప్పటికి. ఇలాగ సడెన్‌గా ఉండి ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్కొక్క మాట అనేవారు. ఆ ఒక్కొక్క మాట నాకు ఒక్కొక్క తాళం చెవిలాగా పనిచేసిందనమాట. యెస్. లైఫ్‌లో సీరియస్‌నెస్ ఉండాలి. కానీ మితిమీరిన సీరియస్‌నెస్ ఉండకూడదు. అప్పటిదాకా నేనేంటంటే చాలా సీరియస్ నాకు ఏ పనైనా, ఏ పద్ధతైనా సరే పద్ధతిగా ఉండాలి, డిసిప్లిన్‌గా ఉండాలి, సీరియస్‌గా ఉండాలి. సో, ఆ సీరియస్‌నెస్‌ని ఏంటంటే ఆ ఒక్క మాటతో ప్రతిసారి తీసేసారు. అసలు ఆయన ఆ మాట అనడానికి అక్కడ సందర్భమే లేదు. కానీ ఎందుకో ఏదో మాట్లాడుతూ అన్నారు, "నువ్వు లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నావు మేడం. అంత సీరియస్‌గా తీసుకోకు. సింపుల్‌గా తీసుకో" అన్నారు. అంటే దేన్నైనా సింపుల్‌గా తీసుకుంటే అక్కడున్న వ్యవహారం కూడా సింప్లిఫై అవుతుంది. మనం సీరియస్‌గా తీసుకుంటే పని కూడా సీరియస్‌గానే చాలా పెద్దదవుతుందనమాట. సో, అందుకని హాయిగా మనలో ఈ లాలిత్యము, లలిత అన్న శక్తిలో మార్పులు, మన చైతన్యంలో మార్పులు తీసుకొస్తే గనక ఆటోమేటిక్‌గా మనం లైఫ్ మీద ఓవర్ సీరియస్‌నెస్ పోతుంది. అక్కర్లేదు. అంత సీరియస్‌గా జీవితాన్ని తీసుకోనక్కర్లేదు. సో, సింపుల్‌గా తీసుకుందాం. ప్రతిదాన్ని సింపుల్‌గా తీసుకోవడం, హాయిగా నవ్వుతూ ఎదుర్కోవడం, కష్టమైన, సుఖమైన నవ్వుతూ ఎదుర్కోవడం. ప్రతి దాని వెనకాతల ఒక ప్రశాంతమైన చిత్తంతో వ్యవహరించటం అనేది ఆటోమేటిక్‌గా ఈ శక్తి ద్వారా మనం జన్మిస్తే కనుక, మన చైతన్యంలో ఆ లలిత అన్న చైతన్యంలో మార్పు వస్తే కనుక ఇవన్నీ మనకి వస్తాయి. సో, వస్తాయి అంటే జన్మనివ్వడమే కదా! సో, శ్రీమాత అన్న అర్థం దగ్గర, నామం దగ్గర ఇవన్నీ మనకి పుడతాయి. ఇవన్నీ మార్పులొస్తాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే ఆల్రెడీ వచ్చేసుంటే ఓకే. మనం ఇంకాస్త దాన్ని గుర్తించుకుంటాము. లేదంటే ఓకే. ఈ మార్పొస్తుందంటే నేనేమనుకునేదాన్నంటే సీరియస్‌గా తీసుకోవడమే కరెక్ట్ అనుకున్నాను. కానీ ఆయన సీరియస్‌గా తీసుకోకు అనవసరం వేస్ట్ నీ ఎనర్జీ అంతా అనేది ఆయనే చెప్పారు. సో, కొన్ని మనకి తెలియవు. ఏంటంటే ఆ చైతన్యంలో మార్పు వచ్చే వరకు కూడా మనం భౌతికంగా చూసేదొకటి. అందుకని చాలా మందికి మనం ఏం చెప్తామంటే ఆధ్యాత్మికత అన్నది ప్రాపంచికతకి పూర్తి విరుద్ధం. ఇక్కడేమో ప్రతి పనిని చాలా డిసిప్లిన్డ్‌గా ప్రతి పనిని చాలా సీరియస్‌గా చేస్తేనే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇక్కడికొస్తే అది కరెక్ట్ కాదు. సో, ఇక్కడ అలాగేంటంటే కొన్ని ఆధ్యాత్మిక ఆహ్, ఆత్మ జ్ఞానంతోనూ మన జీవితంలో ఆధ్యాత్మికతతోనూ ప్రతిదాన్ని మనం ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు ప్రాపంచికంగా ఎదుర్కొనే దానికి పూర్తి విరుద్ధమైన లక్షణాలు ఇక్కడ కనపడతాయన్నమాట. అందుకనేంటంటే మనమేమనుకుంటాం బయట అలా కనిపిస్తోంది. మనలో ఈ మార్పొస్తుంది కాబట్టి మనం సరిగ్గా లేమేమో అనుకునే పొరపాటు పడే అవకాశాలుంటాయి. కాబట్టి అవేవన్నా ఉంటే పూర్తిగా తెలుసుకోవటం కోసం సో, మనం కరెక్ట్ గానే ఉంటున్నాము. ఆధ్యాత్మికత వచ్చినప్పుడు అంత ఓవర్ సీరియస్‌నెస్ లైఫ్ మీద ఉండదు. ఇక్కడ నువ్వు ఆత్మవి కదా! ఎందుకొచ్చిన సత్తా ఇదంతా. ఇది కదా మనం చెప్పుకుంటుంది. సో, ఆత్మ స్థితిలో నిన్ను జన్మించేలా చేస్తుంది. ఎప్పుడు నీ శక్తి సహస్రారానికి చేరినప్పుడు, నీ ఆయుష్ తపస్సుగా మారినప్పుడు, నువ్వు శరీరం నుంచి పూర్తిగా పోయి నువ్వు ఆత్మగా కొత్తగా పుడతావు. ఇదే అన్నమాట. సో, కానీ ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి ప్రతి ఒక్కరిలోనూ మరుగున పడినటువంటి ఈ లలిత అనే దివ్యశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ మరి ఆ మరుగున పడినటువంటి ఆ దివ్యశక్తిని బహిర్పరిచేది ఏది? సో, ధ్యానం చేస్తాం. ఓకే. మరి ధ్యానం ద్వారానే ఎలా మారుతుంది అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది శివుడు అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా! గత 2, 3 రోజుల క్రితము.
సో, మనం ఎక్కడ దక్షయజ్ఞంలో చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో, జ్ఞానం ఎప్పుడైతే అంటే నీలోప శివశక్తి రెండిటి యొక్క ఐక్య రూపం కదా లలిత అనేది సహస్రారానికి చేరిన శక్తి. అంటే శక్తి బయలుదేరింది. శివతత్వం కూడా అక్కడ నీలో బయలుదేరాలి. అంటే శివుడు అంటే జ్ఞానము. ఆ జ్ఞానము నీలో ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు నీలో అంతర్గతంగా ఉన్న శక్తి మరింత బహిర్గతమయ్యి అది నిన్ను ఆత్మ స్వరూపంగా మార్చడానికి ఆ జ్ఞానం సహాయం చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే శక్తి సహాయం కింద నుంచి పై నుంచి కిందకొచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనలో శక్తితో పాటు జ్ఞానం కూడా బయలుదేరుతుంది. సో, అందుకని ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడే మనం ఏం చెప్పాము? జ్ఞానమే నీలో ఉన్న అంతర్గతమైన శక్తిని వెలికితీసి నిన్ను పూర్తి ఆత్మగా స్థిరపడుతుంది. మరి ఎప్పుడైతే ఆత్మగా నిన్ను స్థిరపడేటువంటి జ్ఞానం నీకు కలిగిందో అప్పుడే కర్మలు దేనివి? శరీరానివి కదా! సో, జ్ఞానంలోనే కర్మలు దగ్ధమవుతాయి కదా! సో, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, అప్పుడు నేను శరీరం అనేది మర్చిపోయి నువ్వు ఆత్మగా నిలబడడం మొదలుపెట్టావో, అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన కర్మలు క్షయం అవ్వడానికి అవకాశం ఉంటాయి. ఇది కూడా ఒక అడ్వాంటేజే కదా మనకి. ఇది కూడా ఎన్నో జన్మల కర్మలను మనం మరి వెంట తెచ్చుకొని, ఈ జన్మలో పూర్తి మోక్షానికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఆ కర్మలన్నీ డిజాల్వ్ అయిపోవాలి. దేంట్లో అవ్వాలి? జ్ఞానంలోనే అవ్వాలి. కర్మలు దేంట్లో డిజాల్వ్ అవుతాయి? ధ్యానంలోనే డిజాల్వ్ అవుతాయి. సో, ఇక్కడ నీ లోపల శివము అనేటువంటి జ్ఞానము, శివుడు అనేటువంటి జ్ఞానము నీలో ఉన్న మరుగున పడిన శక్తిని బహిర్గతపరిచి, నీ జ్ఞానాన్ని నీకు పరిచయం చేసి, జ్ఞానం ద్వారా ఈ శక్తిని కదిలించి ఆ లలితా స్వరూపంగా మార్చినప్పుడు, దాంట్లో శివుడు, శక్తి సగభాగాలుగా 2 ఉంటాయి కాబట్టి, అప్పుడు నువ్వు పూర్తి జ్ఞానం అంటే ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానం. నేనిక ఆత్మని కదా! నేనిప్పుడు ఆత్మగా నేను పుట్టాను కదా! సో, నాకిప్పుడు ఏ జ్ఞానం ఉంటుంది? ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఎన్నాళ్ళు శరీరంతో ఉన్నాను కాబట్టి శరీర జ్ఞానం ఉంది. సో, ఏ ఆహారం తినాలి, ఎప్పుడు ఆసనాలెయ్యాలి, ఎప్పుడు ప్రాణాయామం జేయాలి, ఎప్పుడు వాకింగ్‌కెళ్ళాలి. ఈ ఈ ఇవన్నీ డైట్ చార్ట్ పొద్దున్న ఇది తినాలి, మధ్యాహ్నం ఇది తినాలి, రాత్రి ఇది తినాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన జ్ఞానం. కానీ ఇప్పుడది లేదు మన దగ్గర. మనం ఆత్మగా జన్మించాం. ఆత్మగా జన్మించినప్పుడు ఏమిటవుతుందంటే, ఇప్పుడు నీకులో ఆ ఆత్మ జ్ఞానం అనేది ఉదయిస్తుంది. నువ్వు ఆ ఆత్మ జ్ఞానం ఎప్పుడు ఉదయించినప్పుడు ఆటోమేటిక్‌గా ఎన్నో గత జన్మల నుంచి నువ్వు పోగేసుకొచ్చిన కర్మలన్నీ కూడా ఈ ఆత్మ జ్ఞానంలో క్షయమవ్వడం మొదలుపెడతాయి. సో, అందుకని ఏంటంటే చాలా మందికి ఇంకా ధ్యానం ద్వారా సమస్యలు ఉద్భవిస్తున్నాయి అంటే, లేదా సమస్య ఎదురుపడుతున్నది సమస్యగా నీకు కనపడుతోంది అంటే, నువ్వు ఆత్మగా అక్కడ నిలబడలేదు. సగం శరీరంగా, సగం ఆత్మగా నిలబడ్డావు కాబట్టే, ఇంకా అది నీకు సమస్యగా పరిణమిస్తుంది. సో, నీ శరీరంలో నీ జీవితంలో వెళ్ళిపోతున్న ప్రతి సంఘటనని నువ్వు ఆత్మగా చూస్తూ, ఆత్మ దేనికి అంటుకోదు, ఆత్మ దేనికి దహింపజాలదు, ఆత్మ దేనిలో ఇవన్నీ చెప్పాడు కదా ఆయన. ఇంగప్పుడు నీకు కనపడేది సమస్య ఎలా అవుతుంది? సమస్య అవుతోంది అంటే అర్థం ఏంటంటే, ఆ సంఘటన నిన్ను సమస్యగా అర్థమవుతోంది అంటే, నువ్వింకా శరీరము, మనసులోనే ఉన్నావు అని. సో, ఇక్కడ ఆత్మ జ్ఞానం కలిగిన మనిషి, ఆత్మగా ఉద్భవించిన మనిషి, ఆత్మగా మారిన మనిషికి శరీరానికి సంబంధించిన సుఖదుఖాలతో కానీ, శరీరానికి సంబంధించిన రాగద్వేషాలతో కానీ, శరీరానికి సంబంధించిన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు గాని, ఇవేవి 2 కనపడవు. మరి ఒకటే కదా కనపడాలి. ఆత్మ అంటే ఒకటే అని చెప్పారు కదా! 2 తీసేయి, ఒకటే ఉంచు అని చెప్పినప్పుడు ఇన్నెందుకు కనపడతాయి ఇంకెక్కడ? అసలు ఇన్ని కనపడడానికి ఛాన్సే లేదనమాట. సో, ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? అంతా మంచే జరుగుతుంది. పత్రికా దగ్గరికెళ్లి అడిగితే కూడా ఏం చెప్తాం? ఏ ఏ లోపల ఎన్నైనా బాగుండకపోనండి, అంతా బావుంది సార్. అంతా బావుంది సార్. ఎన్ని సార్లైనా అడగండి అయినా అంతా బావుంది సార్. అంతా బావుంది సార్. అందుకనే సార్ ఎంత మార్చారు మనల్ని చూడండి. నిన్ను ఒక ఆత్మగా నిలబెట్టటం కోసం ఆయన నీ మాట మార్చారు. అంతా బావుంది అని నీ నోటితో అనాలంటే అనగా లోపల కూడా ఆ భావన స్థిరపడుతుంది. సో, ఏది ఎదుర్కొంటున్నా కానీ దాన్ని అంతా బావుంది గాని ఎదుర్కోవటం అనేది మనకి నిజంగా కొన్నిసార్లు చెప్పగా ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. సో, ఆయన ఊరికే అనిపించట్లేదు మన చేత. నిన్ను ఆత్మగా మార్చడానికి అనిపిస్తున్నారు. ఎంత మార్పు తీసుకొస్తున్నారు, ఎంత ఆత్మగా స్థిరం చేయడానికి ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గనుక చూడండి మనం. ఎన్నాళ్ళు పారాయణం చేసినా రాంది ఒక గురువు మన జీవితంలో దగ్గరుండి కర్ర పట్టుకొని అంటే అర్థం ఏంటంటే ఒక మాస్టరు ఎలా అయితే అవసరమైనప్పుడు ఓ దెబ్బేస్తాడో నీకు అర్థం కావడం కోసమే కదా! నువ్వు తెలుసుకోవడం కోసమే కదా! ఆయన ఓ దెబ్బేసినా, ఒకసారి కేకలేసినా, ఏం చేసినా. సో, అలాగా నయాన భయాన ఆయన చెప్పుకుంటూ వస్తున్నది ఎందుకు అంటే, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అని నిన్ను ఇంకా ఆ స్థితిలో నిలబెట్టడం కోసం అన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సో,
ఇప్పుడు ఏది ఏది చూస్తున్నా, ఏది చదువుతున్నా దానిలో ఉన్న అర్థం తెలిసేటప్పటికి, అర్రె! ఈయన చేసింది అదే కదా అనిపిస్తుంటుంది. ఇంకా అంటే ఈయన పక్కనుండి ఏం చేశాడో మనల్ని అనేది ఇంకా గురువు యొక్క విలువ బాగా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే అమ్మవారి నామాలలో గురుమండల రూపిణి. గురుమండల రూపిణిగా మనం ఆవిడని మనం చూస్తాం. మరి ఆ నామాల్లో కూడా గురు స్వరూపంగా ఆవిడని చూపించిన నామాలు ఒక 3, 4 వస్తాయి మనకి. సో, అంటే ఏంటంటే ముందు ఆత్మగా నిన్ను స్థిరం చేస్తుంది. ఆ తర్వాత నిన్ను ఇంకా మారుస్తూ వస్తుందనమాట. ఇది ఫస్ట్ మొట్టమొదట శ్రీమాత అన్నటువంటి ఈ ఈ మొట్టమొదటి నామం. మొదటి నామంలో ఏంటంటే ముందసలు నువ్వు ఆత్మగా ఉదయించాలి. ఎందుకు ఉదయించాలి? భండాసుర వధ కదా ఇక్కడ జరగాల్సింది. నిన్న మనం చెప్పుకున్నాం కదా! ఇక్కడ జరగాల్సింది భండాసుర వధ కదా! భండాసురుడన్న నీ లోపల ఉన్నటువంటి నీ మనసు, నీ ఇంద్రియాలు, నీ అరిషడ్ వర్గాలు ఇవన్నీ కలిపి ఆ భండాసురుడైతే కనుక, ఆ భండాసుర వధ జరగాలి అంటే నువ్వు ముందు అసలు ఆత్మగా పుట్టాలి. ముందు ఆత్మగా పుడితే గాని మరి లలితాంబిక అన్న స్వరూపాన్ని యజ్ఞం చేసి ఉద్భవించిన ఆవిడ చేత ఈ భండాసుర వధ చేయించారు కదా! స్టోరీ అదే కదా! లలితా సహస్రనామంలో ఉన్నటువంటి స్టోరీ అదే కదా! ఆవిడ ఆవిడ పుట్టుకకి కారణం. సో, నీ లోపల ఈ భండాసురుడిని వధించడానికి నువ్వు లలితాంబికగా మారాలంటే శక్తి శివము అంటే జ్ఞానము, శక్తుల కలయికగా నువ్వు మారినప్పుడు, నువ్వు శరీరం యొక్క భావన నశించి ఆత్మ భావనలో స్థిరమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ భండాసురుడు అనేవాడు నశిస్తాడు. ఓకే. ఇది దీని వెనకాలున్న ఈ శ్రీమాత అన్న నామంలో వెనకాతల ఉన్నటువంటి పూర్తి మాతగా ఉన్నటువంటి ఆ విశ్వ శక్తి ఉన్నటువంటి స్వరూపం అన్నమాట. సో, ఇది మనకి ఈ అమ్మ బాబోయ్! 9 ఇక్కడ అర్థమైంది గదా! ఇక్కడితో మరి దీని తర్వాతేంటంటే, మనము ఏం చేస్తున్నాము ధ్యానంలో బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలన్నిటిని కూడా అంతర్ముఖం చేసుకొని, మన లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆ చిచ్చిత్తి విలాసాన్ని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. మనకి శ్రీమాత, శ్రీ మహారామజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఇక్కడ ఈ 2 లైన్స్‌లో మనం చూసుకుంటే గనుక శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అదంతా కలిపితే ఒకటే ఒకటే ఒక ఫ్రేజ్ ఎలా అయిందో దాంట్లో ఏంటంటే శ్రీమాతగా నీ శక్తిని ఇప్పుడు మనం పరిచయం చేసుకున్నాం. ఏంటి ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా అంతే. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. సో, శ్రీ మహారాజ్ఞి ఎప్పుడు శ్రీ మహారాజ్ఞి అయింది? నీ నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఇప్పుడు మరి నీ శరీరంలో ఉన్న భండాసురుడిని వధించేటప్పుడు నీలో ఉద్భవించిన ఈ శక్తి, జ్ఞానమే ఈ మొత్తాన్ని కలిపి నిన్ను తయారు చేసేస్తుంది కదా! తయారు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నీ హృదయం ఏమవుతుంది? సింహాసనం అవుతుంది. సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? శ్రీ మహారాజ్ఞి. అంటే ఒక రాణి ఎలా అయితే రాజు సింహాసనం మీద కూర్చుంటారో, అలాగా నీ హృదయ సింహాసనం మీద నీ ఆత్మను శ్రీ మహారాజ్ఞిగా కూర్చోపెట్టి నీకు పరిచయం చేస్తుందన్నమాట. సో, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆత్మస్వరూపమే ఈ 3 నామాల్లో మనం శ్రీమాతలో మొదలు పెట్టుకున్న మొత్తాన ఈ మూడిటికి కలిపి దాన్ని అంటే అది ఎలా వచ్చింది? దాన్ని ఎలా చూడాలి? వచ్చిన తర్వాత అది ఎలా మారుతుంది? అంటే సింహాసనాన్ని ఎక్కడం అంటే అర్థం ఏంటి? ఒక అధికారం. లేదంటే ఒక బలం ఇవన్నీ చూపిస్తాయి కదా! అవన్నీ అంటే నీ లోపల ఆ ఆత్మ తత్వము ఉద్భవించినప్పుడు, నిన్ను ఆత్మగా పుట్టినప్పుడు, నీ లోపల అవన్నీ కూడా ఇంక నిన్ను ఇంకా వీటన్నిటి లో బంధించబడిన బంధనాలన్నిటి నుంచి కూడా ఇది బలం వచ్చింది కదా! ఇప్పుడు రాజుగారు అయితే యుద్ధానికి వెళ్తారు కానీ ఇంకెవడో వెళ్తే ఉపయోగం ఏంటి? సో, అలాగే ఈ శక్తి రాణిగా అధివసించినప్పుడు, హృదయ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో జరిగే మార్పులు ఇవే అని అర్థం అన్నమాట. సో, ఆ ఫ్రేజ్ మొత్తానికి అదే తీసుకుంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్ని దేవకార్య సముజ్జత. సో, బయటైతే ఏం చెప్తున్నాము? ఈ ఈ ఏ చిదగ్ని కుండాన్ని, ఏ అగ్ని కుండాన్ని తయారు చేసి, యజ్ఞ కుండాన్ని తయారు చేసి, దాని నుంచి వాళ్ళు ఆవిడని ఉద్భవింపచేశారు. కానీ నీ లోపల జరిగేది ఎక్కడంటే, నీ మనసు అనేటువంటి యజ్ఞకుండంలో దాని నుంచి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. ఆ చిదగ్ని కుండము అంటే బయటెక్కడో జరగలేదు ఈ చిదగ్ని కుండం. బయటెక్కడో లేదు. నీ లోపల ఉంది. నీ లోపల జరిగినప్పుడు నీ అంతర్గతంలో ఆ చిదగ్ని కుండంలోంచి ఉద్భవించినటువంటి
ఏదైతే ఆ శక్తి ఉందో దేవకార్య సముజ్జత. అప్పుడు అదేం చేస్తుందంటే, ఇప్పుడు బయట ఏం చేశారు దేవతలందరూ కూడా వాళ్ళు చేయలేని పనిని, అంటే బండాసురుడిని వాళ్ళు వధించలేక ఆవిడని ఒక యజ్ఞకుండం నుంచి ఒక శక్తిని ఉద్భవింపచేసి ఆవిడ చేత ఆ పని చేయించారు. అంటే వాళ్ళ పనిని ఆవిడ చేత చేయించుకున్నారు. అంతే కదా! సో, ఇక్కడేం జరుగుతుంది అంటే, నీ లోపల ఆ చిదగ్ని కుండం నుంచి ఆ శక్తి ఉద్భవించినప్పుడు దేవకార్య సముజ్జత, అంటే దేవకార్యము చేయడం కోసం ఆవిడ ఉద్భవించింది అక్కడ బయట. ఇక్కడేం జరుగుతుందంటే, నీ లోపల అది ఉద్భవించినప్పుడు నువ్వు నీ చేత దేవకార్యాలు చేయించబడతాయి అని అర్థం. అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మనం బయట చూసేదాన్ని లోపలికి అన్వయించుకుంటే కనుక, ఇప్పుడు నువ్వు దేవకార్యాలు చేయటానికి నీకొక ఎలిజిబిలిటీ వస్తుంది. సో, ఆ ధ్యాన కార్యాలు కూడా మన చేత పత్రిసారి ఏం చేయిస్తున్నారు? ధ్యాన ప్రచారం ద్వారా ముందే చేయించేస్తున్నారు. సో, ముందు చేయిస్తున్నప్పుడు ఏమైంది? ఆటోమేటిక్‌గా నిన్ను దైవంగా మార్చేస్తున్న ప్రక్రియలే కదా ఇవన్నీ. సో, దైవ కార్యం ఎప్పుడైతే ఆ దైవాన్ని ఉద్భవింప చేశారో, అప్పుడు ఆవిడ ఆ దైవ కార్యం చేసింది. వాళ్ళేదైతే చేయాలని సంకల్పించారో, ఈ శక్తిని పుట్టించడానికి, ఆ సంకల్పం నెరవేర్చడానికి ఆవిడ ఉద్భవించింది. ఆ పని చేసింది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా అలాగే ఏమిటవుతుందంటే, నీ చిదగ్ని నుంచి ఆ శక్తి ఉద్భవించినప్పుడు నీ చేత దైవ కార్యాలు చేయించబడతాయి. సముజ్జత అంటే ఆ దైవ కార్యం చేయడానికి ఉద్యుక్తులం అవుతాము అని అర్థం. తయారవుతాము, ప్రిపేర్ అవుతాం. సో, మరి అలా ముందే మనల్ని ప్రిపేర్ చేస్తున్నారా లేదా? నీ చేత ధ్యానం తెలిసిన మొదటి రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయిస్తూ ఒక దైవ కార్యానికి సిద్ధమయ్యేటట్టుగా, ఒక దైవ కార్యం చెయ్యాలి అంటే దైవాన్నే వాళ్ళు పుట్టించారు కదా! సో, నీ చేత ఒక దైవ కార్యం చేయిస్తున్నారంటే నిన్ను దైవంగా మారుస్తున్నారనే కదా అర్థం ఇక్కడ. సో, ఆటోమేటిక్‌గా ఎన్ని అస్త్రాలు, నేను అందుకే అంటాను. ఈ ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము, ఈ పిరమిడ్ శక్తి, ఈ అస్త్రాలన్నీ మన మీద ప్రయోగించి పత్రిసారు మనల్ని చాలా తక్కువ టైంలో ప్రతి ఒక్కళ్ళని కూడా దైవంగా మారుస్తున్నారు. సో, ఎందుకు దైవంగా మార్చడంలో ధ్యాన ప్రచారం ఎలా ఉపయోగపడిందో ఇక్కడ మనకి దేవకార్య సముజ్జత, అంటే దైవ కార్యాలు చేసేటట్టుగా నిన్ను తయారు చేస్తుంది. కాబట్టి ముందే దైవ కార్యం చేయిస్తే ఇంటర్నల్‌గా నీ లోపల ధ్యానం చేస్తూ ఉంటావు. ధ్యానం చేసాకే కదా ధ్యాన ప్రచారం. నువ్వు ధ్యానం చేస్తే బాగుందని నువ్వు ఇంకోళ్ళకి చెప్పగలవు. నువ్వు చేయకుండా ఇంకోళ్ళకి ఎట్లా చెప్తావు? సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే, నువ్వు చేసాక నీ లోపల ఆ శక్తి బయలుదేరుతుంది. ఇంకోళ్ళకి చెప్పించినప్పుడు ఆటోమేటిక్‌గా నిన్ను దైవ కార్యాలకు చేసేటట్టుగా నిన్ను ప్రిపేర్ చేస్తుంది. సో, ఎవరు దైవ కార్యం చేస్తారు? ఒక దైవంగా మారినవాడు దైవ కార్యం. అంతే కదా! సో, ఆటోమేటిక్‌గా అలా మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఇంత చక్కగా ఇందులో చూస్తే మనకి కనిపిస్తుందనమాట. సో, అది ఈ ఈ దైవ ఈ ఫస్ట్ 2 లైన్స్‌లో మనకి ఒక ఆహ్, పూర్తిగా మనకి ధ్యానపరంగా మనకు అర్థమవుతున్నటువంటి అర్థం. ఎందుకు అంటే, అసలు ఎందుకు ఇలా విడమర్చి చెప్పుకోవాలి దీన్ని? ఇదేమన్నా ఒక సబ్జెక్టా? ఏమన్నా సైన్సా? సోషలా? తెలుగా? ఇంగ్లీషా? ఏమిటి దీని గురించి మనం ఇంత విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, సహస్రనామం అనేటువంటిది, లలితా సహస్రనామం అనేటువంటిది ఒక స్తోత్రము కాదు, ఒక శాస్త్రము. అంటే స్తోత్రంగా చూసిన వాళ్ళందరూ పాడుకుంటున్నారు. శాస్త్రంగా చూసిన వాళ్ళందరం పరిశోధిస్తున్నాం. మనమేంటి, ఇది ఒక ఆత్మ విజ్ఞాన శాస్త్రంగా చూస్తున్నాం కాబట్టి దీన్ని పరిశోధించుకుంటున్నాం. ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నాము, మనలో అన్వయించుకుంటున్నాము. ధ్యానంలో వచ్చిన మార్పులు ఇందులో చెప్పినవి ఒకటా కాదా అని చూసుకుంటున్నామంటే అర్థం ఏంటి? దీన్ని మనం ఒక శాస్త్రంగా పరిశోధిస్తున్నాం. శాస్త్రంగా స్టడీ చేస్తున్నాం. అందుకని లలిత సహస్రనామం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది ఒక శాస్త్రం కూడా. ఇది ఇలా కనుక జనాల్లోకి వెడితే దాన్ని ఒక సబ్జెక్ట్‌గా, శాస్త్రంగా చదవటానికి ఇష్టపడతారు. లేకపోతే ఏంటంటే, ఏ ముసలోళ్ళో, ముతకాళ్ళో గుళ్ళో చదువుకునే స్తోత్రం అయిపోయింది కదా ఇది. ఇదొక సబ్జెక్ట్ అవ్వలేదు. ఏమైందంటే, ఏదో కాళ్ళు చెప్పుకొని కూర్చున్న ఆడాళ్ళందరూ ఓ 10 మంది ఒక ఇంట్లో కూర్చునో, ఓ గుళ్ళో కూర్చునో మైక్ కొట్టుకొని శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, సింహాసనం బడబడ చదువుకునే స్తోత్రం అయ్యింది. కానీ ఇది శాస్త్రము. శాస్త్రంగా అనుకున్నప్పుడు 5, 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా ఈ శాస్త్రాన్ని మరి వాళ్ళకి 14 సబ్జెక్టులున్నాయి. జీకేలు, కంప్యూటర్లు, అవి ఇవి దిక్కుమాలిన సబ్జెక్టులు ఉన్నాయి కానీ, ఆత్మ విజ్ఞాన శాస్త్రం అనే సబ్జెక్ట్, స్పిరిచువల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఎక్కడైనా ఇంతవరకు పిల్లల స్టడీస్‌లో ఇంక్లూడ్ అయ్యింది అవ్వలేదు కదా! సో, అందుకని ఏంటంటే, ఇవన్నీ మనకున్నటువంటి పురాణాలు, మనకున్న స్తోత్రాలు, ఇవన్నీ సైన్సెస్, ఇవన్నీ శాస్త్రాలు.
సో ఒక శాస్త్రంగా దీన్ని మనం అర్థం చేసుకుంటే రేపొద్దున్న ఎందుకు మనం ఇవాళ శాస్త్రంగా దీన్ని స్టడీ చేస్తున్నామంటే రేపొద్దున్న రాబోయే రోజుల్లో ప్రాపంచిక విద్యతో పాటు ఏ మరుగున పడిపోయిన బ్రహ్మ విద్యని మళ్ళీ తిరిగి భూమి మీదకి ఆహ్, వాళ్ళ యొక్క విద్యాభ్యాసంలో ప్రాపంచిక విద్యతో పాటు బ్రహ్మ విద్య కూడా ఎప్పుడైతే రాబోయే రోజులు ఉన్నాయో, ఇప్పుడు కొత్త ఎనర్జీ సిస్టమ్‌లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ రేపొద్దున ఇవాళ ఎన్నో సిస్టమ్స్‌లో చేంజెస్ చూస్తున్నాం. ఈ చేంజెస్ అన్నీ ముందు ముందు ఇంకా ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా చేంజెస్ తీసుకొస్తాయి. ఖచ్చితంగా స్పిరిచ్యువల్ సైన్స్ ఒక 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 పాఠ్యాంశంగా పిల్లల్లోకి వస్తుంది. ఎడ్యుకేషన్‌లోకి వస్తుంది. వచ్చినాడు ఇవాళ శాస్త్రంగా అభ్యసించిన మనమందరమే దాన్ని అక్కడ బోధించాలి. కాబట్టి ఇవాళ మనమందరం ఇప్పుడు తెలుసుకోవాలి. సో, ఎళ్లి మనమేమన్నా మన స్కూల్‌లో టీచర్‌గా మనకు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరా? అనేది వేరే విషయం. కానీ పిల్లల్ని 10 మందిని పోగేసి ఈ శాస్త్రాన్ని చెప్దాం మనం. అంతే కదా! సో, ఎందుకంటే పూర్వం ఏం చేశారు? ఒక బ్రహ్మ విద్యనే కేవలం బ్రహ్మ విద్యే ఉందక్కడ. ప్రాపంచిక విద్య లేదు. పిల్లలకి 8 ఏళ్ళు వచ్చేటప్పటికి ఉపనయనం చేసి రాజుగారి పిల్లల్ని, మంత్రి గారి పిల్లల్ని, పురోహితుడి గారి పిల్లల్ని, అందరి పిల్లల్ని ఓ గురువు గారికిచ్చి తోలేశారు. వీళ్ళందరినీ పట్టుకుపోయి ఆయన ఉపనయనం చేయడం అంటే ఏంటి? థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవటం. వీళ్ళందరినీ పట్టుకుపోయి ఏం చేశారు? ఈ బ్రహ్మ విద్యని బోధించుకుంటూ ఆయన ఎక్కడ ఒక స్కూల్లోకి వీళ్ళు వెళ్ళటం లేదు. అక్కడంతా ఏంటంటే వీళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతే 8దో సంవత్సరంలో మళ్ళీ 16 ఏళ్ళకి తీసుకొచ్చేవాడు ఆయన వెనక్కి. ఈ 8 ఏళ్ళు తిప్పి, తిప్పి, తిప్పి తనతో పాటు సంచారమే. అప్పుడంతా ఒక చోట ఉండడం లేదు. సో, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ప్రదేశం తిప్పుతూ ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితులు, శీతోష్ణ పరిస్థితులు, అక్కడున్న వాతావరణము, అక్కడున్న ఆహార పద్ధతులు, పంటలు మొత్తం అంత జ్ఞానాన్ని ఇస్తూ ఇంటర్నల్‌గా ఆత్మజ్ఞానాన్ని పెంచుతూ అంటే ఇది ఒక ఒక ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేసే విధానం ఏంటంటే ఇది. ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం వచ్చిన వాడికి బయటకొచ్చి ఓ సమస్యొస్తే ఎదుర్కోవడం రాదు. ఇక్కడ మాత్రం ఇంతంత ప్రోగ్రామ్స్ రాస్తారు. వాళ్ళు బయటికి రమ్మనండి లైఫ్‌లో సమస్యొస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఎందుకని? ఆధ్యాత్మిక విద్య లేక. సో, ఈ ఆధ్యాత్మిక విద్య అనేది ఎన్ని రకాలుగా మనిషిని తయారు చేస్తుంది. ఆత్మకి మల్టీ డైమెన్షనాలిటీ ఉంది కదా! ఆత్మ అంటేనే మల్టీ డైమెన్షనాలిటీ. మరి ఆత్మ గురించి శాస్త్రం చదువుకుంటున్నావంటే నిన్ను మల్టీ డైమెన్షనల్‌గా తయారు చేస్తుంది కదా! ఆవిడ తయారు చేస్తున్నప్పుడు నువ్వు దేనికి చచ్చిపోతావు? ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తావు. చిన్న సమస్యను మాత్రం ఎదుర్కోలేవు. చచ్చిపోతావు. లేతే ఉద్యోగం మానేస్తావు. లేపోతే భార్యకి విడాకులు ఇచ్చేస్తావు. లేతే ఇంట్లో కొట్టుకు చచ్చిపోతారు, విడిపోతారు. ఏది కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్‌లో పారేస్తారు. ఏంటి ఇదంతా? అంటే ఏంటంటే వీటన్నిటి వెనక ఆత్మ జ్ఞాన లోపమే. ఆత్మ విద్యని శాస్త్రంగా చదువుకోకపోవడమే. ఇది మన సమస్య అన్నమాట. సో, ఆత్మ విద్యని శాస్త్రంగా చదువుకునే రోజులు వస్తాయి మళ్ళీ. ఒకప్పుడు ఉన్నాయి. మధ్యలో కొంతకాలం పోయింది. మళ్ళీ తిరిగి వస్తాయి. కాబట్టి మనలాంటి ఆత్మజ్ఞానులం అందరం కూడా దీన్ని స్తోత్రాలుగా కాకుండా, పురాణాలుగా కాకుండా వీటన్నిటి వెనుక ఉన్న శాస్త్రాన్ని చదువుకుంటున్నాం. దక్షయజ్ఞంలో శాస్త్రాన్ని చదువుకున్నామా లేదా? అలాగే దివ్య జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నామా లేదా? అట్లాగే ఇది కూడా ఇందులో కూడా ఆత్మ విద్యను తెలుసుకుంటున్నామా లేదా? సో, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మన రాబోయే జనరేషన్‌కి మనం ఈ మళ్ళీ తిరిగిన ఈ ఆత్మ విద్యని లేదా మళ్ళీ తిరిగి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఒక పాఠ్యాంశంగా లేదంటే వాళ్ళ లైఫ్‌లో ఉపయోగించుకునేటువంటి ఒక శాస్త్రంగా స్పిరిచ్యువల్ సైన్స్‌గా మళ్ళీ అందరి జీవితాల్లోకి ఇది రావాలి. ఇప్పుడు పోనీ మనం ఏ స్కూల్‌లో చెప్పకపోయినా రేపు పొద్దున మనకు తెలిస్తే మన పిల్లలకి చెప్పుకుంటాం గదా! తద్వారా మార్పు అందరిలో నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో, అట్లాగేంటంటే నాకు దాదాపుగా ఒక 5, 6 ఏళ్ల క్రితం 5, 6 ఏళ్ల క్రితం ఏంటంటే పత్రి సార్ ఒక అనుభవంలో ధ్యానంలో ఆయనే చెప్పడం అన్నమాట. ఆయనేంటంటే ఒక గోల్డ్ కలర్ లెటర్స్‌తో ఒక ఒక బ్యానర్ చూపించారు. ఏంటి అంటే స్కూల్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైన్స్ అనేటువంటిది ఒకటి చూపించారు. చూపించి నువ్వు మేడం స్కూల్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైన్స్ ఈ పేరుతో నువ్వొక స్కూల్ పెట్టాలి అని జెప్పారు. సరే ఈయన చాలా చెప్తాడులే ఇవన్నీ ధ్యానంలో వచ్చే అనుభవాలు నమ్మకూడదు అనుకోని నేను దాన్ని పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా అలా కొద్ది రోజులు గడిచిపోయింది. బహుశా ఒక సంవత్సరం, 2 ఏళ్ళు కూడా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నేను అంటే నా పక్కన అన్నమాట. ఇంక మాస్టర్స్ ఎవరో ఇద్దరు మనుషులు ఇంకా ఎలా అంటే నువ్వు అర్జెంట్‌గా వంట చేసే పనిని కూడా ఆపేసి ఎవడైతే కాలింగ్ బెల్ కొడితే పరిగెత్తుకుంటూ తలుపు తీస్తామో అలాగా నువ్వు స్కూల్ పెట్టే టైం వచ్చింది. పెట్టు, పెట్టు, పెట్టు అని ఇంకా అసలు నన్ను ఆ రోజంతా
వంటింట్లో ఉన్నా, ఎక్కడున్నా, అక్కడున్నా నా వెనకాల నా చెవిలో ఈ రొద చూసేవాడికి ఎవడికి కనపడదు. నాకు మాత్రమే తెలుస్తుంది. కర్మ ఏంటంటే ఇవి కనపడవు కదా! సో, ఒక రోజంతా ఈ రొద పెట్టేస్తే ఇంకా ఆటోమేటిక్‌గా ఏం చేశానంటే, ఇంక లాభం లేదు. ఇదేదో చెప్తున్నారు. ఎప్పుడో పత్రి సార్ చెప్పారు. దాన్ని వదిలేసాం. ఇప్పుడు ఆ టైమొచ్చింది. నువ్వు స్టార్ట్ చెయ్యి అని ఇంకా నాకు ఒక రోజు మొత్తం నన్ను నిలబడనివ్వలేదు. వంటింట్లో ఉంటే వంటింట్లో, బాత్రూమ్‌లో ఉంటే బాత్రూమ్‌లో, ఎక్కడుంటే అక్కడ. సో, ఇంకేం చేశానంటే వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టా. ఎలా స్కూల్ పెట్టాలి? ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఇలా ప్లాన్ చేసి ఫస్ట్ ఒక పాంప్లెట్ రెడీ చేసుకొని, తయారు చేసి అప్పుడు పత్రి సార్ ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. నాకేంటంటే మరి పాంప్లెట్ రెడీ చేసాం. ఈ పాంప్లెట్ ఆయనకి చేరాలి. ఆయన చదవాలి. కరెక్టో కాదో చెప్పాలి. ఎలాగ ఇప్పుడు ఆయనకి చేరడం? ఇది ఆయనేమో పోనీ ఇండియాలో ఎక్కడ లేరు. ఎక్కడెక్కడో ఉన్నారు. ఎలా ఈయనకి తెలియాలి? ఎలా ఇది ఇది ప్రూవ్ ఆహ్, అప్రూవ్ చేయాలి. ఎలాగా ఇది అనుకుని ఇక నేను ఒకటే తయారు చేసేసుకున్నాను. మ్యాటర్ తయారు చేసేసుకున్నాను. పాంప్లెట్ ప్రింటింగ్‌కి ఇచ్చేయాలి. ఇద్దామా అంటే ఆయనకి చేరితే బావుండని నా ఉద్దేశం. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఆయన దాకా చేరడం అనేది కష్టం. ఎక్కడో ఉన్నారు. ప్రింటింగ్‌కి ఇచ్చేసాను. ఒక 1000 పాంప్లెట్స్ ప్రింటింగ్‌కి ఇచ్చేసా. ఇచ్చేసి ఏం చేశానంటే కూర్చొని ధ్యానం చేశాం. ధ్యానం చేస్తే అప్పుడు పత్రి సార్ ఏంటంటే నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ అంటే వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అసలు నేను అనుభూతి చెందిన అన్నీ అనుభూతి చెందినవే. అందుట్లో ఇది ఇంకా ఇంకా ఇష్టమైంది. సో, అప్పుడు ఏంటంటే నేను వెళ్తున్నాను. ఆయన ఆ రోడ్డు పక్కన రోడ్ అంటే ఇదంతా ఎక్కడ కడతాల్‌లో అన్నమాట. నేను చూస్తున్న సీన్ కడతాల్‌లో ఉంది. ఎర్లీ మార్నింగ్ ధ్యానం జరుగుతుంది కదా! అందరూ గుంపులుగా ధ్యానానికెళ్ళిపోతున్నారు. నేను వెళ్తుంటే పక్కకి చూస్తుంటే ఏంటంటే ఒక పత్రి సారు 18 మెట్ల మీద కరెక్ట్‌గా అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటాడు. ఇలా కాళ్ళ మీద కూర్చొని ఇలా ఉంటుంది కదా! ఆయన పోస్చరు. అలా కూర్చొనున్నారు. కరెక్ట్‌గా 18 మెట్ల మీద ఆయన కూర్చొనున్నారు. నేను ఇటు చూస్తే ఈయనున్నాడు. వాళ్ళందరూ ఏమో అక్కడ ధ్యానం అని ఎళ్ళిపోతున్నారు. ఇదంటే ఏవండీ ఏంటి ఎళ్ళిపోతున్నారంటే, పొద్దున్నే ధ్యానం కదా! స్టార్ట్ అయిపోతుందండి. అందుకని గబగబా వచ్చేయండి మీరు కూడా అని గబగబా అందరూ ఎళ్ళిపోతున్నారు. ఈయన ఇక్కడుంటే ఎళ్ళిపోయి ఏం చేస్తారు? ఆయన అక్కడికి రావాలి కదా! ధ్యానం మొదలెట్టాలంటే. నాకేమో ఇక్కడ ఈయన కనపడుతున్నాడు. సరే నేను ఇటు వెళ్ళానన్నమాట. నేను ఇటు వెళ్తే ఈ 18 మెట్లు ఎక్కుతూ వెళ్ళాను. కరెక్ట్‌గా 18 ఉన్నాయి. ఆయన అయ్యప్ప స్వామిలో కూర్చున్నాడక్కడ. ఎక్కిన తర్వాత ఏంటంటే అప్పుడు ఈ పాంప్లెట్ ఆయనకి చూపించానక్కడ. చూపిస్తే సార్ ఇలా చూసి దాన్ని ఇలా పట్టుకొని ఆహ్, లోపల పెట్టుకున్నారన్నమాట. లోపల పెట్టుకొని ఏం చేశారంటే "దగ్గరికి రా మేడం" అన్నారు. దగ్గరికి రా మేడం అన్నాక దగ్గరికెళ్ళాను. ఆయన దగ్గర ఒక గంగాళంలో నీళ్లున్నాయి. అందులో ఒక గోల్డ్ కలరు చెంబు ఉందన్నమాట. దాంతో నీళ్లున్నాయి. నీళ్లుంటే దాంతో నీళ్లు తీసి నా తల మీద పొయ్యి అన్నారు. అంటే దాంతో నీళ్లు తీసి ఆయన తల మీద పోసాను. పోస్తే ఆ పోసిన నీళ్లు ఎలా జారుతున్నాయంటే, ఒక క్రిస్టల్ మీద నీళ్లు పోస్తే ఆ లేయర్ మనకి క్లియర్‌గా కనపడుతుంది. ఎప్పుడైనా మీరు క్రిస్టల్ ఉంటే దాని మీద నీళ్లు పోసి చూడండి. ఆ లేయర్ అంత క్రిస్టల్ క్లియర్ అంటారు అందుకనే గదా! అంత క్లియర్‌గా ఆయన మీంచి జారుతున్న నీళ్లు కనపడుతున్నాయన్నమాట. ఒక 3 సార్లు ఆయన తల మీద పోసిన తర్వాత, "నువ్వు దగ్గరికి రా" అన్నారు. దగ్గరికి రా దగ్గరికంటే బాగా దగ్గరికొచ్చేసిన తర్వాత ఆయన నీళ్లు తీసుకొని ఏం చేశారంటే, ఇద్దరి తలల మీద పడేటట్టు పోసారన్నమాట. ఇది చెప్తూ ఉంటే నాకు మళ్ళీ ఆ ఎనర్జీ ఫ్లో అవుతోందిప్పుడు. సో, ఇద్దరి తలల మీద ఆ నీళ్లొచ్చేలా పోసి ఏమన్నారంటే, దీని వెనకాల "నువ్వు నీ చేత చేయించబడుతున్న పనికి నువ్వు రెడీగా ఉన్నావు. ఇంక పని ముందుకెళ్ళిపో." ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. అంటే మనకు తెలియకుండానే చేయించే పనుల వెనకాల చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇదివరకు కూడా చెప్పాను. యాస్ట్రల్‌గా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. సో, ఒక బ్రహ్మ విద్యని బోధించడానికి, స్పిరిచ్యువల్ సైన్స్‌ని పెట్టడానికి, ఒక స్కూల్ పెట్టాలి అంటే అదొక గొప్ప సాహసం ఈ రోజుల్లో. ఇప్పుడు ఇంకా మరి ఎవరికీ దాన్ని తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కడ ఏం కనపట్లేదు గదా! కానీ ఈ టైంలో ఇది టైము. అంటే ఎనర్జీ పరంగా ఆ టైం భూమి మీదకొచ్చింది. ఇప్పుడు నువ్వు పెట్టేయి. నిన్ను రెడీగా ఉన్నావు. నిన్ను రెడీ చేస్తా అని చెప్పి మొత్తం ఆయన నా తల మించి, ఆయన తల మించి పడేలా నీళ్లు పోసారు. నీళ్లు పోసిన తర్వాత ఆ తడి బట్టలతోనే వచ్చేసి నేను ఇక్కడ ధ్యానానికి కూర్చున్నానన్నమాట. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఓకే. నాకు ఇంకా ఆ అనుభూతి చెందిన తర్వాత ఆ అనుభవాన్ని అర్థమైపోయింది. ఓకే. ఈయన శాంక్షన్ చేశారు. ఇంక మనం ఈ పనిని చేసేద్దామని. అప్పుడు ఆ పాంప్లెట్స్ ఉచ్చుకొని మొత్తం అన్ని స్కూల్స్‌కి వెళ్ళి అందరూ హెడ్ మిస్ట్రెస్‌ని, హెడ్ మాస్టర్స్‌ని, ప్రిన్సిపల్స్‌ని ఎవరెవరు ఉంటారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి ప్రస్తుతానికి ఇట్లా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నానని నేను వాళ్ళందరికీ చెప్పి ఊరందరికి ఒక 10 బ్యానర్‌లు వేయించి ప్రతి స్కూల్ దగ్గర కట్టి స్కూల్‌కి వెళ్లి చెప్పొచ్చి పిల్లలకి కూడా చెప్పి మరి పిల్లలు రావాలి గదా! టీచర్‌లు, పేరెంట్స్ వస్తే ఉపయోగం ఏంటి? పిల్లలు గదా మనకు కావాలి. ప్రతి పిల్లల్ని, ప్రతి పేరెంట్స్‌ని, ప్రతి టీచర్స్‌ని అందరిని ఇన్వైట్ చేసి పిలుచుకొనొచ్చి డాక్టర్ రఘునాథరావు గారని ఆయన మన స్పిరిచ్యువల్ సైంటిస్టు. ఫిజికల్‌గా కూడా ఆయన యొక్క ఐఐటీఎన్, పీహెచ్‌డీ అన్నమాట. ఆయన్ని పిలిచి ఆయనతో ఓపెనింగ్ ప్రోగ్రామ్ చేపిచ్చి
అప్పుడు ఆ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఏంటంటే అప్పుడు ఎవ్రీ సండే ఇదంతా 5, 6 ఏళ్ల క్రితం మాట. ఎవ్రీ సండే ఉదయం 6-9 3 అవర్స్ పంపించండి పిల్లల్ని చాలు. ఏమొద్దు. కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ నేను పెడతాను. అంటే పాపం పిల్లలు సండే లేట్ అయిపోయి ఇంటికెళ్ళేసరికి 10 అయిపోతే ఆకలేస్తుంది కదా! చిన్న పిల్లలు. సో ఏదో ఒకటి తయారు చేసి నేను పెడతాను. పొద్దున్నే నా దగ్గరికి పంపించండి. అక్కడేంటంటే యోగా, ధ్యానం, స్పిరిచ్యువల్ సైన్స్‌కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ రోజు వారం, వారం కొంత కొంత చెప్పటము. ఇట్లాగా ఒక సిలబస్ తయారు చేసి చాలా బాగా రన్ చేశాననమాట. సో అంటే ఏంటంటే ఆ ప్రోగ్రాము ఎందుకు మనకి అంటే ఆత్మ విద్య అని బోధించబడే రోజులు వస్తాయి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆత్మే కదా! ఆ ఆత్మకి ఆత్మజ్ఞానం లేకపోతే ఇంకే ఏం బతుకుతాడు జీవితంతో? కష్టాలను ఎదుర్కొంటూ, సమస్యలను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడాలి అంటే మనిషికి ఆత్మధైర్యం కావాలి. ఆత్మధైర్యం ఇవన్నీ మాటలు వాడతాం కానీ, ఆ ఆత్మకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మాత్రం ఇవ్వం. సో, ఆ రోజులు మళ్ళీ వస్తాయి. కాబట్టి దీన్ని స్తోత్రంగా కాకుండా శాస్త్రంగా మనం చదువుకున్న రోజుని మనము మన ముందు తరాలకి దీన్ని ఒక శాస్త్రంగా వాళ్ళకి అందించగలుగుతాం అన్నమాట. సో, ఆల్రెడీ కొంత ప్రయత్నం ఇలాంటి ద్వారా చేశాము. ఇంకా ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయన్నమాట మన ద్వారా. సో, చాలా టైం అయింది. మరి ఇక్కడ కొంచెం దీన్ని ఆపాలి తప్పదు. ఓకేనా? ఒకసారి అన్‌మ్యూట్ చేయండి. ఓకే అండి. చెప్పండి సార్ గబగబా. ఎవరికైనా ఏవైనా పొరపాటు అనిపించితే మాత్రం దయచేసి క్షమించేయండి. నాకు తెలిసినది పంచడమే తప్పించి ఇక్కడ ఏదో ఎక్కువగా తెలిసింది కాదు ఇదేమి. జస్ట్ నా అనుభవంతో తెలుసుకుంటూ వచ్చినవే అంతే. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమన్నా ఉంటే ఉండొచ్చు. మీ ఎవరైనా ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరైనా డౌట్స్ ఉంటే అడుగుతారా మేడం ఒక్కొక్కరు? నాకు అసలు కదలట్లేదు ఇది. అంబటి ఈశ్వరెడ్డి డౌట్స్ ఏం లేవా? ఏం లేదు, అద్భుతంగా ఉంది. ఇంకా ఓకే మేడం, ఇంకా ఎవరున్నారు? ఎవరున్నారు? సార్ అంజనేయులు గారు మీరు అడగండి ఏమైనా ఉంటే. లేవా? వెరీ గుడ్. సో రేపు మరి నేను ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తున్నాను. ఖచ్చితంగా ప్రయాణంలో ఉంటేనో లేకపోతే చేరిపోతానో అనేది ఇంకా తెలీదు. కాబట్టి ఆల్మోస్ట్ మాత్రం రేపు దీన్ని కంటిన్యూ చేసేస్తాం. లేకపోతే ఎల్లుండి మేడం సుధాకర్ మాట్లాడుతాను. నమస్తే మేడం. నమస్తే మేడం. లలిత సహస్రనామంలో 750 శ్లోకాలు ఉన్నాయన్నారు కదా? 1008 నామాలు ఉన్నాయి. ఓకే. పత్రిజీ గారు దాంట్లో కొన్ని అన్ని డబుల్ ఉన్నాయని కొన్ని తగ్గించి చేశారన్నారు కదా? అది భగవద్గీత సార్. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో ఆయన మెయిన్ గా 100 తీసుకున్నారు. భగవద్గీతనా? భగవద్గీత. సరే మేడం. మేడం ఇప్పుడు లలిత సహస్రనామం మనకు ఇష్టమైన పదం ఏం పెట్టచ్చు? హలో. ఓకే చెప్పండి సార్. అమ్మవారికి ప్రసాదం ఏం పెట్టాలి? పండ్లు పెట్టచ్చా, నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా లలితాదేవి అమ్మవారికి? మన ఆత్మీయ నివేదన సార్, ఏం పెట్టినా తప్పులేదు. పండ్లే పెడతారు, పాలే పెడతారు, ఇంకేం పెడతారు. అంటే మనము ధ్యానం ఆత్మ అని అంటాము. ఇక్కడ విగ్రహారాధన అంటే ఇంట్లో లేడీస్ కూడా ఒప్పుకోరు కదా. మెయిన్ ప్రసాదము నేనేమని అడుగుతున్నాను. ఏమైనా పెట్టచ్చు సార్, ఏమైనా పెట్టచ్చు. శ్రద్ధ పెట్టండి సుధాకర్ గారు.
దాని వెనకాల మీ శ్రద్ధ నివేదన శ్రద్ధ ఉంటుంది. పెట్టండి. ఏమంటారు సార్? శ్రద్ధ 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 పెట్టండి. శ్రద్ధ ఓకే, పూజలు అమోఘం చేస్తాము. ఎట్లా అంటే మనం రైస్ పూజలు చేయడం. అది భక్తి మార్గం అండి. ఓకే, అది భక్తి మార్గంలో అమ్మవారికి పాయసం పెడతారు, అది ఇదని మన పురోహితులు చెప్పేది. అమ్మవారికి పాయసం ఇష్టం, అవును అవును పులిహోర ఇష్టం. అవును. అది అంటే పెట్టండి. అంటే మేము ఫ్రైడే నైవేద్యం చేస్తాము, ప్రధానము ఏమి అమ్మవారికి ఇష్టమైంది కానీ అని అడుగుతున్నాను. అవును, అది భక్తి మార్గం. ఇక్కడ ఇది మన ఆత్మ విద్య కాబట్టి దానికి సంబంధించి మన శ్రద్ధ పెట్టాలి అంతే. థ్యాంక్ యూ. అదే సుధాకర్ గారు నమస్కారం సార్. మీరు రోజు చాలా శ్రద్ధగా చూపిస్తున్నారు. ఏం లేదు సార్, మీ వల్లనే వస్తున్నాను. మీ వల్లనే నేను రాగలుగుతున్నాను. ఎంతో ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంత చిన్న ఇది తక్కువ సమయంలోనే చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ధన్యవాదాలు సార్. మేడం గారికి మరి మరి ధన్యవాదాలు. మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నారు. లలిత అమ్మవారు నామాల గురించి అందులోని ఆత్మజ్ఞానం చెప్పడం అంటే చాలా మేము చేసుకున్న అదృష్టం మేడం. మీకు మాకు గురువు గారుగా దొరకడము ఇంత అసలు ఇంతకాలం మేము ఎప్పుడు చూడలేదు. ఇలా మంచి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు మీరు. చాలా బాగుంది మేడం. అసలు ఎంతో ఆనందంగా ఉంది మేడం. మీరు ప్రతి ఒక్క సబ్జెక్టు నేను కూడా గత ఎపిసోడ్లు నేను చూడలేదు. నేను ఈ 2 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నాను. నేను చాలా దక్షయజ్ఞం 2 ఎపిసోడ్లు, ఇది లలిత నామాలు. చాలా మంచి సబ్జెక్ట్ మేడం. చాలా బాగా చెప్పినారు. భగవద్గీత అంటే సారు సుధాకర్ సార్ భగవద్గీత మేమంటే సారు ప్రతిసారి సెలెక్ట్ చేసుకొని భగవద్గీతలో 702 శ్లోకాలు ఉంటాయి. 702 శ్లోకాలు అయితే సారు అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక ఎవరికి వాళ్ళు భాష్యం చెప్తారు భగవద్గీతలో. ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఒక్కొక్క గురువు ఒక భాష్యం చెప్తారు. అలాగా పత్రి సారు 100 శ్లోకాలు తీసుకొని శ్రీకృష్ణామృతం అని చెప్పినారు. అలాగే వేమన పద్యాలలో శతకాలు దండిగా ఉన్నాయి. దాంట్లో వేమన ధ్యాన సార్ 9:30 అయింది. మాకు 10 కల్లా మళ్ళీ ఫేస్బుక్ లైవ్ లో మెడిటేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మరి ఇక్కడ దీన్ని కొంచెం మేడం ఒక్క సెకండ్ మేడం. చెప్పండి సార్. నేను ఇట్లా ఈ కార్యక్రమం రావడానికి కూడా మెయిన్ వచ్చేసి సోమసుందర్ రెడ్డి గారు ఎంకరేజ్ కూడా. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. సోమసుందర్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయడం వల్ల కూడా నేను రావడం అలా రండి. సార్ ఎంకరేజ్ చేయడం నేను రాగలిగాను. మీ శరీరాన్ని కాదు సార్ తీసుకొస్తున్నది ఆయన, మీ ఆత్మని తీసుకొస్తున్నారు. అవునా? అందుకోసమే కదా ఆత్మ ఎదుగుదల ఆయన ప్రయత్నం చేస్తున్నారు సార్. మీ శ్రద్ధ సార్. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు గారు రెడీ అయిపోతారు. మనం శ్రద్ధ చూపిస్తున్నాం కాబట్టి మేడం గారు కష్టపడి మనకు ఏది కావాలంటే అది అందిస్తున్నారు. నిన్న కూడా అనుకోకుండా మేడం ఈ ప్రోగ్రామ్ కూడా దూరం జాయిన్ వెళ్ళలేదు. నేనే ఫోన్ చేశాను సార్ ఇలా అని. నాకు లక్కీగా మీ ప్రోగ్రామ్ చూడటము నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను అమ్మవారు ఫేస్బుక్ లోకి అయ్యాను మేడం. వచ్చాను. అదే బాగానే ఓపెన్ అయిందిగా. మీ అబ్బాయి మాట్లాడారు. అవును మేడం. ఫైన్ బాగుంది మేడం. మేడం ఒక నిమిషం గంట ధ్యానం చేశారు కదా? చేశాను మేడం, చేశాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. మేడం ఏం లేదు, సుధాకర్ గారు అమ్మవారి భక్తుడు మేడం, పరమ భక్తుడు. అవును మేడం. నేను రాజరాజేశ్వరి అమ్మవారిని ఎక్కువ కొలుస్తాను మేడం. మేడం అమ్మవారు సార్ మీరు భక్తులు కాబట్టి కరెక్ట్ గా మా లలిత సహస్రనామాలు మేడం చెప్పేటప్పుడు నాకు గుర్తొచ్చి మీరు మీకు మెసేజ్ పెట్టి కాల్ చేశాను. మా ఊర్లో అమ్మవారు కూడా నాకు చాలా సార్లు దర్శనం ఇచ్చింది మేడం కళ్ళలో. మేడం శక్తిని ఆరాధించే వాళ్ళు ఆత్మ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ చాలా మంది పిరమిడ్ సొసైటీలో లలిత అమ్మవారి భక్తులే ఎక్కువ మంది ఉంటారు. ఇందులో అమ్మవారి భక్తులు, సాయిబాబా భక్తులు వీళ్ళందరూ నెక్స్ట్ ధ్యానంలోకే వస్తారు. అందుకని దాని నెక్స్ట్ స్టెప్ ఇదే. అందుకని అక్కడి నుంచి ఇటు వచ్చారనమాట. ఇప్పుడు సగంగా ఉన్నారు. మళ్ళీ సారి మీరే పూర్ణం అయిపోతారు. థ్యాంక్ యూ మేడం. మీ ఆశీస్సులు. ఓకే సార్. ఓకే మేడం.